నమస్కారం మిత్రులారా, మన ఇతిహాసాలను మన పురాణాలను వెండితెరపై చూసి గర్వపడాలని ప్రతి భారతీయుడు కోరుకుంటాడు. కాని ఇటీవల వచ్చిన కొన్ని సినిమాలు ఆ ఆశను నిరాశగా మారుస్తున్నాయి. ఒకటి, 100 కోట్ల బడ్జెట్తో మనల్ని దారుణంగా నిరాశపరిచిన ఆదిపురుష్. మరొకటి, ఇటీవలే విడుదలైన యానిమేటెడ్ చిత్రం మహా అవతార్ నరసింహ. ఈ రెండింటిలో ఏది మన పురాణానికి నిజమైన నివాళి, ఏది కేవలం వ్యాపార ప్రయత్నం? ఒక లోతైన విశ్లేషణ చేద్దాం. ముందుగా కథనం గురించి మాట్లాడితే ఆదిపురుష్ ఇక్కడే మొదటి దెబ్బతింది. రామాయణంలోని పవిత్రతను, పాత్రల ఔన్నత్యాన్ని పూర్తిగా పక్కనబెట్టి చిల్లర డైలాగులు, వింత రూపాలతో మన సంస్కృతిని అపహాస్యం చేశారు. రాముడి గాంభీర్యం, హనుమంతుడి వినయం, రావణుడి పౌరుషం ఏవీ కనిపించలేదు. కథ యొక్క ఆత్మను పూర్తిగా నాశనం చేశారు. కానీ మహా అవతార్ నరసింహ కథను చూడండి. నరసింహ పురాణం, విష్ణు పురాణం వంటి గ్రంథాల ఆధారంగా కథకు కట్టుబడి ఉన్నట్టు కనిపిస్తోంది. ప్రహ్లాదుడి అచంచల భక్తి, ఆ చిన్నారి పడే కష్టాలు, హిరణ్యకశిపుడి క్రూరత్వం, ఈ భావోద్వేగాలను చాలా శక్తివంతంగా చూపించారు. ఇక్కడ కథే హీరో. ఆదిపురుష్లో మనం కోల్పోయిందిదే, అసలైన భావోద్వేగం, కథ పట్ల గౌరవం. ఇక యానిమేషన్ మరియు గ్రాఫిక్స్ విషయానికి వద్దాం. ఇక్కడే ఆదిపురుష్ ఒక పెద్ద మోసంగా మిగిలిపోయింది. 100 కోట్లు పెట్టి తీసిన సినిమా ఒక పాతకాలపు వీడియో గేమ్ గ్రాఫిక్స్తో కళ్లను హింసించింది. ఆ చీకటి లంక, ఆ వింత రూపాలు, ఆ నాసిరకమైన విఎఫ్ఎక్స్, మాటల్లో చెప్పలేని నిరాశ. ఇప్పుడు మహా అవతార్ నరసింహ యానిమేషన్ చూడండి. ఇది అద్భుతమైన విజువల్ అనుభూతిని ఇస్తుంది. ప్రహ్లాదుడి ముఖంలో అమాయకత్వం, నరసింహుడి ఉగ్రరూపం, వారాహ అవతారంలో హిరణ్యాక్షుడితో చేసే యుద్ధం, ప్రతి ఫ్రేమ్ చాలా నాణ్యతతో కథలోని భావాన్ని ప్రతిబింబించేలా ఉంది. ఆదిపురుష్ ఖర్చు పెట్టిన దాంట్లో 10వ వంతు కూడా దీనికి అయ్యుండదు. కానీ విజువల్స్ పరంగా ఎన్నో రెట్లు గొప్పగా ఉంది. మిత్రులారా, నా విశ్లేషణలో చెప్పాలంటే ఆదిపురుష్ ప్రతి విషయంలోనూ విఫలమైంది. అది కథనంలోనూ విఫలమైంది, విజువల్స్లోనూ విఫలమైంది. అదొక ఆత్మలేని ఖరీదైన ప్రయోగం. కానీ మహా అవతార్ నరసింహ మన పురాణ కథలకు యానిమేషన్ రూపంలో ఎలా న్యాయం చెయ్యాలో చేసి చూపించింది. కథ పట్ల గౌరవంతో, నాణ్యమైన విజువల్స్తో, బలమైన భావోద్వేగాలతో ఇది ఆదిపురుష్ కంటే ఎన్నో రెట్లు మెరుగైన చిత్రంగా నిలుస్తుంది. ఇది కేవలం సినిమా కాదు, మన సంస్కృతికి, మన చరిత్రకు ఒక దృశ్య నివాళి. ఈ విశ్లేషణతో మీరు ఏకీభవిస్తే మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి. ధన్యవాదాలు. జై శ్రీరామ్, జై నరసింహ.